మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని అక్రమ నిర్మాణాల కూల్చివేతలు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. నెక్నాంపూర్లో దేవాదాయ శాఖ భూమిలో వెలిసిన అక్రమ నిర్మాణాలపై అధికారులు కొరడా జలిపించారు. కోట్ల రూపాయల భూమిని ఓ రియల్టర్ కబ్జా చేసి ప్రహరీ గోడలు నిర్మించగా కబ్జా చేసిన భూమిని ఓ కేటికాడు అమ్మకానికి పెట్టాడు. దీంతో విషయం అధికారుల దృష్టికి రావడంతో అధికారుల కూల్చివేత ప్రక్రియ మొదలుపెట్టారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య దేవాదాయ శాఖ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. మణికొండ మున్సిపాలిటీల పరిధిలోని అక్రమ నిర్మాణాల కూల్చివేతలు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. నెక్నాంపూర్లో దేవాదాయ శాఖ భూమిలో వెలిసిన అక్రమ నిర్మాణాలపై అధికారులు కొరడా జలిపించారు. కోట్ల రూపాయల భూమిని ఓ రియల్టర్ కబ్జా చేసి ప్రహరీ గోడలు నిర్మించగా కబ్జా చేసిన భూమిని ఓ కేటిగాడు అమ్మకానికి పెట్టాడు. దీంతో విషయం అధికారుల దృష్టికి రావడంతో అధికారుల కూల్చివేత ప్రక్రియ మొదలుపెట్టారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య దేవాదాయ శాఖ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. మణికొండ మున్సిపాలిటీల పరిధిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. నెక్నాంపూర్లో దేవాదాయ శాఖ భూమిలో వెలిసిన అక్రమ నిర్మాణాలపై అధికారులు కొరడా జలిపించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, ఖాళీ స్థలం కనపడితే చాలు, ఆ స్థలం ఎవరిది అనేది తర్వాత సంగతి. నిర్మాణాలు చేపట్టేసి అమ్మకాలు జరపడం చాలా కాలం నుంచి జరుగుతున్నటువంటి ఈ వ్యవహారం మీద అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గానే యాక్షన్ తీసుకుంటుంది అని చెప్పవచ్చు. అందులోనూ ప్రధానంగా సైబరాబాద్ ఏదైతే ఉందో, సైబరాబాద్ లో ఈ గవర్నమెంట్ ల్యాండ్ కి సంబంధించి ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉంటాయో ఆ భూములలో నకిలీ పత్రాలను ఏర్పాటు చేసుకోవడం, లేకపోతే అసలు ఏమాత్రం పేపర్లు లేకుండానే వాటిలో నిర్మాణాలు చేపట్టడం. సో మణికొండ మున్సిపాలిటీ పరిధిలో చూసుకుంటే తాజాగా ఇటువంటి అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కూల్చే పనిలో పడ్డారు అధికారులు. నెక్నాంపూర్ ఏదైతే ఉందో, నెక్నాంపూర్ లో ఉన్నటువంటి దేవాదాయ శాఖ భూమిలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను అధికారులు పూర్తిగా కూడా వాటన్నిటిని కూడా కూల్చివేశారు. కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి భూమి ఏదైతుందో వాటన్నిటిని కూడా ఓ రియల్టర్ కబ్జా చేసి అక్కడ ప్రహరీ గోడ కూడా కట్టుకుని అందులో నిర్మాణాలు అయితే చేపట్టగా ఆ నిర్మాణాలకు సంబంధించినటువంటి వాటన్నిటిని కూడా ఒక వ్యక్తి మొత్తం అమ్మకాలకు కావచ్చు, లేకపోతే వాటికి సంబంధించినటువంటి ఏదైతే భూముల్లో నిర్మించినటువంటి నిర్మాణం వాటన్నిటిని కూడా అమ్మేందుకు ప్రయత్నం చేస్తూ ఉండడంతో పక్కా సమాచారంతో రంగంలోకి దిగినటువంటి అధికారులు ఇప్పుడు ప్రస్తుతం ఆ భూమిలో ఉన్నటువంటి నిర్మాణాలు అన్నింటినీ కూడా కూల్చివేయడం జరిగింది. ప్రధానంగా గతంలో ఉన్నటువంటి అధికార అండదండలతో నిర్మాణాలకు చాలా మంది కూడా దిగబడ్డారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం వాళ్ళందరూ కూడా అంటే ఎవరైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు ఉంటాయో వాటన్నిటినీ కూడా నిర్మాణాలు నిర్మించినటువంటి వాటి అన్నిటిని కూడా కూల్చివేయడం అయితే జరుగుతుంది. థాంక్యూ మధు.